హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజుకుంటే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. నేను ఇన్స్టాలో కూడా పోస్టులు పెడుతుంటాను, ఫాలో చేస్తానండి. ఇప్పుడు ఏమైందంటే ఈరోజు నేను నిజంగానే కుక్ విత్ జాగ్రత్త షో గురించి ఎండుకు వచ్చింది కదా మాట్లాడాలి అనుకున్నాను. కాకపోతే నైట్ తనుజ ఒక 1 అవర్ లైవ్కి వచ్చింది కదా, లైవ్ చూసిన తర్వాత మళ్ళీ తనుజ కళ్యాణ్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఎంఎం టీం అంటే ముద్దమందారం టీం గురించి, కళ్యాణ్ సాంగ్ గురించి, పిఎస్ గురించి, పిఎస్ అంటే పవన్ సాయి గురించి, తనుజ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంఎం టీము ముద్దమందారం టీం వచ్చేసి కళ్యాణ్ సాంగ్కి బయటికి రాకుండా కుట్రాలు చేస్తున్నారు అనేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వారం 10 రోజుల నుంచి జరుగుతుంది అది. కానీ నిన్న దాని గురించి నేను కూడా ఒక వీడియో తీసినాను, కానీ నేను ఆ వీడియో పోస్ట్ చేయలేదు. ఎందుకంటే ఎందుకు అంత నెగిటివిటీని మనం పోస్ట్ చేయకూడదని చెప్పి ఇంకొక వీడియో తీసి మీకు పోస్ట్ చేసినాను. నిజంగా అండి, రోజు ఒకరు ఇద్దరైనా దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే కళ్యాణ్ సాంగ్ బయటికి రాకుండా ఒక టీమే దిగింది, ఆ టీము అడ్డుకుంటుంది అనేసి మీకు అందరికి ఎలా తెలుస్తుంది? ఏ టీం దిగింది? ఒక టీం దిగితేనే కళ్యాణ్ సాంగ్ ఆగిపోతుందా అండి? ముద్దమందారం సీరియల్ అయిపోయింది ఎప్పుడు? కళ్యాణ్ సాంగ్ ఎప్పుడు? ఇప్పుడు వచ్చే కళ్యాణ్ సాంగ్కి ముద్దమందారం సీరియల్కి సంబంధం ఏంటి? మీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నారు? అసలు మైండ్ ఉందా మీకు? ఇప్పుడు తనుజ వాళ్ళ ఫ్రెండ్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి నన్ను తనుజ 1 అవర్లో నన్ను బయటికి తీసుకొచ్చేసింది, వేరే ఒకరికి ఫోన్ చేసి అనేసి మీకు చెప్పేసి ఉన్నాడు. రాత్రి తనుజ కూడా అదే చెప్పింది, నేను ఫోన్ చేసింది పవన్ సాయికేను, పవన్ సాయి కళ్యాణ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చిన దాకా పవన్ సాయి కళ్యాణ్ పక్కనే ఉండి కళ్యాణ్ని ఆ ప్రాబ్లం నుంచి సేవ్ చేసి తనని ఇంటికి పంపించిన దాకా పవన్ సాయి ఉన్నాడు. అలాంటి పవన్ సాయి కళ్యాణ్ సాంగ్కి ఎందుకు అడ్డుపడతాడు అనేసి పాప మా అమ్మాయి ఏ రోజు సోషల్ మీడియాలోకి రాదు, ఇంత టైం అసలు వేస్ట్ చేయదు, కానీ 1 అవర్ వేస్ట్ చేసుకొని ఉంది. వచ్చే 1 అవర్ లైవ్ తీసుకుంది. ఏంటంటే అమ్మాయి పని ఏందో, అమ్మాయి వర్క్ ఏందో అమ్మాయి చేసుకుంటూ పోతుంటుంది. ఆ అమ్మాయి మీద ఇలాంటివన్నీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దండి. కాకపోతే ఆ నెగిటివ్ చేసేది కూడా హేటర్స్ ఏం కాదండి, ఫ్యాన్స్ అనే ముసుగులో ఉండే వాళ్ళేనో, అది కూడా మ్యూచువల్ ఫ్యాన్స్. అదే అమ్మాయి బాధపడేది కూడా. నిన్న వీడియోలో కూడా ఇదే చెప్పినాను, పవన్ సాయి తనుజ ఫ్రెండ్స్ ఏను హరితమ్మను కలిసినందుకు కూడా నెగిటివిటీ చేసేస్తున్నారు అనేసి నిన్న వీడియోలో కూడా నేను మీతో షేర్ చేస్తుంటాను. నేను వీడియో పూర్తిగా కానీ చూసింటే మీకు అర్థమవుతుంది. కళ్యాణ్ నేను కూడా ఫ్రెండ్స్ ఏను అని చాలా బాగా చెప్తుంది కదా అమ్మాయి, క్లారిటీగా చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య వాళ్ళని ఎన్నిసార్లు ఎడగొడుతుంటారు, ఎన్నిసార్లు గడుపుతుంటారు మీరు? అంటే బిగ్ బాస్ అయిపోయి కూడా 7 నెలలు అయిపోతుంది కదా, బిగ్ బాస్ 10 కూడా వస్తుంది. దాని గురించి మాట్లాడుకోండి, ఇక మా గురించి వదిలేయండి అన్నట్టుగా అమ్మాయి చాలా బాధపడతా రాత్రి లైవ్ పెట్టింది. ప్లీజ్ అండి, నెగిటివ్ చేయొద్దు, వీలైతే పాజిటివ్గా మాట్లాడండి, లేకపోతే గమ్ముగా ఉండండి. ఏంటంటే వాళ్ళు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పటి వరకు ఎంత నెగిటివ్, వాళ్ళిద్దరికి కళ్యాణ్కి కానీ తనుజకి కానీ ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసేస్తున్నారు, అదంతా మీరందరూ చూస్తూనే ఉన్నారు, మీరు గమనించుకుంటూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఎందుకు అంత టైం వేస్ట్ చేసుకోవడం అన్నట్టుగా వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎప్పుడు ఇలాగ లైవ్కి వచ్చి ఇంత బాధపడతా ఇద్దరు కూడా చెప్పలేదు. ఎందుకంటే మీ మీద ఉన్న రెస్పెక్ట్తో అది మీరు నిలబెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళకి మాట్లాడడం చేతగా కాదు, వాళ్ళు లైవ్కి వచ్చి చెప్పలేక కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ని కదా వాళ్ళని హర్ట్ చేయటం ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు కూడా గమ్ముగా ఉంటున్నారు. మీరు ఏఐ క్రియేట్ చేసేసి ఎన్ని వీడియోలు క్రియేట్ చేస్తారో, పవన్ సాయి తనుజని పెట్టి క్రియేట్ చేసేస్తారు, కళ్యాణ్ తనుజని పెట్టి క్రియేట్ చేసేస్తారు ఫొటోస్.
కానీ అమ్మాయి ఏం మాట్లాడకుండా సరేలే వాళ్ళు చాలా టైం పెట్టి వాళ్ళ టాలెంట్ ఏదో చూపించుకుంటున్నారు అనేసి అమ్మాయి గమ్ముగా ఉంది. వాళ్ళు కానీ వాళ్ళ మీద మీరు చాలా నెగిటివ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ముద్దమందారం సీరియల్ అయిపోయింది. ఎప్పుడు ముద్దమందారం టీం మొత్తం కళ్యాణ్ సాంగ్ గురించే మాట్లాడుకుంటుంటాం. కళ్యాణ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుద్దని మేము అందరం కళ్యాణ్ అడుగుతానే ఉన్నాము. కళ్యాణ్ సాంగ్ ఎప్పుడంటే ఏదిరా లేట్ చేస్తున్నావా నేను అడుగుతానే ఉన్నాను. పోతే ఇంకొక విషయం అండి, కళ్యాణ్ తనుజ మాట్లాడుకోవట్లేదు. ఇది కూడా నిన్న వీడియోలో నేను ఇది కూడా మెన్షన్ చేసేసి ఉన్నాను. మేము ఎందుకు మాట్లాడుకోలేదు అనేసి అమ్మాయి రాత్రి లైవ్లో అంత క్లారిటీగా చెప్తుంది కదా. మేము ప్రతి మాట్లాడుకునేది, మేము ఎక్కడికి వెళ్తుండేది అన్నీ మీతో షేర్ చేయాలంటే మేము చేయలేము కదా, అర్థం చేసుకోండి. మా కుటుంబం కళ్యాణ్ కుటుంబం కూడా చాలా బాగా కలిసిపోయింది, చాలా బాగా మాట్లాడుకుంటున్నాము. మా అన్నని క్లారిటీ ఇచ్చేసిందండి. పవన్ సాయిని కూడా ఇందులోకి లాగొద్దు. పవన్ సాయి పాప ముద్దమందారం సీరియల్ తీసి ఆ అబ్బాయి వర్క్ ఏదేదో ఇంకా చేసేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఎప్పుడో తీసిన పవన్ సాయి గురించి ఇప్పుడు మళ్ళీ మీరు లాగడం అంత అవసరం లేదు. ఇంకేమైంది, లెంత్ ఎక్కువైపోతుంది. కుక్ విత్ జాతిరత్నాలు షో గురించి మాట్లాడాలనుకుంటా ఉన్నాను. సరే అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కుక్ విత్ జాతిరత్నం షో గురించి మాట్లాడుకుందాం. వద్దండి, ముద్దమందారం సీరియల్ గురించి ఇప్పుడు ఈ రోజుల్లో మళ్ళీ చర్చించుకోవాల్సి వస్తుంది. కళ్యాణ్ సాంగ్ టీజర్ రిలీజ్ అవుతుంది, చూడండి. కళ్యాణ్ తిరుపతి వెళ్ళి ఉన్నాడు. తను యూట్యూబ్లో పెట్టున్నాడు కదా, తన ఛానల్లో పెట్టున్నాడు. రెస్టారెంట్లో లంచ్ చేస్తా వాళ్ళు పెట్టున్నాడు. వాళ్ళు బాగున్నారండి. పవన్ సాయి, కళ్యాణ్, ముద్దమందారం టీము, తనుజ అంతా ఫ్రెండ్స్ లాగే ఉన్నారు. ఇంకొక విషయం, అసలు తనుజ ఇమానియల్తో మాట్లాడుతుంది, మళ్ళా కళ్యాణ్ పక్కగా నెట్టేసింది. ఇమానియల్తో మాట్లాడొద్దా? వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఏదో కొంచెం చిన్న చిన్న అపార్థాలు ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ సార్ట్అవుట్ చేసుకున్నారు కదా, మళ్ళీ మాట్లాడుకోనివ్వండి ప్లీజ్ అండి. ఇంకెంతకన్నా మేము ఇంకా ఎవరు ఏం చేయలేరు. ఇంకా నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయొద్దు, ఇది ఒక్కటే చెప్తున్నాం. ఉంటానండి, బాయ్ అండి.